లాస్ట్ వీడియోలో నేను ఒక కొత్త పెట్ తీసుకున్నానని చెప్పాను కదా! సో, కొత్త పెట్ వచ్చేసరికి ఒక టరాంటులా అనమాట. ఈ టరాంటులా వచ్చేసరికి చాకో గోల్డెన్ నీ టరాంటులా అనమాట. సో, దీనికి సీజీకే కూడా అంటూ ఉంటారనమాట. సో, ఇదొచ్చేసి నాకైతే మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో, ఫ్రెండ్ ఏమైందంటే ఒక 6 మంత్స్ పెంచుకొని వాడు హాస్టల్‌కెళ్తున్నాడు కాబట్టి నాకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడనమాట. సో, దీనికి ఎట్లా కేర్ చేయాలనేది నేను కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. సో, బేసికలీ ఈ బాక్స్‌లో అయితే మనం ఎవ్రీ 4-5 డేస్ అయితే ఒక మీల్ వార్మ్ అయితే ఇయ్యాలి ఫీడ్‌కి. ఇంకా దీంట్లో వాటర్ ఉంది కదా! సో, ఆ క్యాప్‌లో అనేది వాటర్ అయితే కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా దీంట్లో ఉన్న కోకోపీట్ అయితే మనం కంటిన్యూగా 24/7 మాయిస్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ టరాంటులా వచ్చేసరికి బిగినర్ ఫ్రెండ్లీ ఇంకా హార్డీ కూడా ఉంటది. ఇంకొకటి వచ్చేసరికి మనం ఒక గివ్ అవే పెడదాం అన్నాం కదా! సో, ఆ గివ్ అవే విన్నర్స్ వచ్చేసరికి ఈ యొక్క ఇద్దరనమాట. సో, వీళ్ళకైతే నేను ఇన్‌స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ నుంచి అయితే పిక్ చేశాను. ఈ యొక్క 2 ఫిషెస్ మనం గివ్ అవే అయితే ఇద్దాం. ఇంకా మనం మన టరాంటులాకైతే ఏం ఫీడ్ ఇస్తాం అనేది చెప్తాను. సో, ఈ ఫీడ్ వచ్చేసరికి మీల్ వార్మ్స్ అయితే ఫీడ్ చేయాలి. సో, ఈ మీల్ వార్మ్స్ ఎట్లా పెట్టుకోవాలంటే ఈ యొక్క కంటైనర్‌లో మనం ఓట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో, ఆ ఓట్స్‌లో మీల్ వార్మ్స్ వేసుకొని ఇట్లా ఎవ్రీ 4 డేస్ అయితే మనం క్యారెట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. సో, ఈ మీల్ వార్మ్స్ దీంట్లో మొత్తంకి బ్రీడింగ్ చేస్తూ ఉంటాయి. అన్నీ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ బ్రీడింగ్ ఎట్లా జరుగుతదంటే ఆ మీల్ వార్మ్ అనేది లార్వా నుంచి ఇట్లా ఒక బగ్ అయితే ఫార్మ్ అయితది. మళ్ళీ ఆ బగ్ వచ్చేసరికి దాంట్లో ఎగ్స్ పెడతది. మళ్ళీ ఆ మీల్ వార్మ్స్ అయితే ఫార్మ్ అయితూ ఉంటది. సో, ఎవ్రీ 4 డేస్ మనమైతే ఈ క్యారెట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ మీల్ వార్మ్స్ వచ్చేసి ఈ క్యారెట్స్ మీదనే తింటూ బతుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఫీడ్ ఎట్లా ఇయ్యాలంటే ఈ మీల్ వార్మ్స్ తీసుకొని దీని హెడ్ అనేది కట్ చేసుకొని మన టరాంటులాకి ఏసేయాలి. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్న ఆఫ్రికన్ సిక్లిడ్స్ అయితే బ్రీడింగ్ చేశాయన్నమాట. సో, ఏమైందంటే మనం చాలా రోజుల నుంచి ఈ ట్యాంక్‌లో అయితే ఈ యొక్క సిక్లిడ్ వెతుకుతుండే అనమాట. సో, ఈ రాక్స్‌లో అయితే లోపలెళ్ళి కూర్చుంది. సో, దీని మౌత్ అనేది ఇట్లా కొంచెం బల్జ్‌గా ఉంది కదా! సో, దాని లోపలైతే ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో, సిక్లిడ్స్ వచ్చేసరికి మౌత్ బ్రీడర్స్ అనమాట. సో, ఎగ్స్ అనేది నేను సెపరేట్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఆ సిక్లిడ్ అనేది ఎగ్స్ ఉండే వరకు అస్సలు ఫుడ్ తినదనమాట. సో, మొత్తానికి ఒక 12 ఫ్రైస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఈ ఫ్రైస్ కూడా మనం రేస్ చేసి మీకు చూపిస్తాను ఫ్యూచర్‌లో అప్డేట్స్ ఎట్లా ఉంటాయనేది.